శ్రావణ శుక్రవారం స్పెషల్గా మా ఇంట్లో చేసే ఈ ట్రెడిషనల్ బెల్లం పరమాన్నం చాలా సింపుల్గా ఉంటుంది. కానీ బెల్లం డైరెక్ట్గా యాడ్ చేయకుండా ఈ మెథడ్లో చేస్తే పాలు విరగవు, అలాగే టేస్ట్ అండ్ కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తాయి. ఎలా చేస్తానో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి కామెంట్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నివిషా ఫ్లేవర్స్. నేను మీ మౌనిక. ఈరోజు మనం ట్రెడిషనల్ రెసిపీ బెల్లం పరమాన్నం చేయబోతున్నాం. దీనికి ముందుగా ఒక ప్యాన్లో 1/4 కప్ పెసరపప్పు తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద లైట్గా రోస్ట్ చేసుకుందాం. పెసరపప్పు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చే వరకు రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఇలా రోస్ట్ చేస్తే మన పరమాన్నంకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు కుక్కర్లో 3/4 కప్ రైస్ యాడ్ చేస్తున్నాను. అలాగే మనం రోస్ట్ చేసిన పెసరపప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ని పెసరపప్పుని బాగా వాష్ చేసుకోవాలి. అలాగే దీంట్లో 2 కప్స్ వాటర్, అలాగే 1 కప్పు మిల్క్ యాడ్ చేసి కుక్కర్ క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేద్దాం. 3 విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ కంప్లీట్గా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ రైస్ అండ్ పెసరపప్పుని బాగా మ్యాష్ చేసుకుందాం. తర్వాత 2 కప్స్ మిల్క్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేద్దాం. మిల్క్ యాడ్ చేశాక మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. అప్పుడు బాటమ్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. మన పరమాన్నం స్లోగా కుక్ అవుతూ నైస్ క్రీమీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. పరమాన్నం కుక్ అవుతూ ఉండగా పక్కన ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసిన బాదం, క్యాష్యూస్ యాడ్ చేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా గీలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వల్ల పరమాన్నంకి చాలా మంచి ఫ్లేవర్ అండ్ రిచ్నెస్ వస్తాయి. వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన పరమాన్నంలో మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం. మరొక ప్యాన్లో 1.5 కప్ జాగరి యాడ్ చేసుకుందాం. బెల్లం మెల్ట్ అవ్వడానికి 1/2 కప్ వాటర్ కూడా యాడ్ చేసి మెల్ట్ చేద్దాం. బెల్లం మెల్ట్ అవుతున్నప్పుడు మనం పరమాన్నాన్ని మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉందాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్, బెల్లం సిరప్ని డైరెక్ట్గా బాయిలింగ్ హాట్గా పరమాన్నంలోకి యాడ్ చేయకుండా స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కూల్ అయ్యాక ఫిల్టర్ చేసి యాడ్ చేస్తే బెటర్. మన పరమాన్నం దగ్గర పడుతున్న టైంలో క్రష్ చేసిన ఇలాచీ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం బెల్లం సిరప్ కూడా మెల్ట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కూల్ అవ్వనిద్దాం. బెల్లం సిరప్ కొంచెం కూల్ అయ్యాక దాన్ని ఫిల్టర్ చేసి మన పరమాన్నంలోకి యాడ్ చేసుకుందాం. ఫిల్టర్ చేయడం వల్ల బెల్లంలో ఉన్న ఇంప్యూరిటీస్ రిమూవ్ అవుతాయి. మన పరమాన్నం స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు బెల్లం సిరప్ని పరమాన్నంతో బాగా మిక్స్ చేసుకుందాం. బెల్లం యాడ్ చేసిన తర్వాత కలర్ ఎంత బాగా మారిందో చూడండి. ఇప్పుడు మనం గీలో ఫ్రై చేసిన క్యాష్యూస్ అండ్ బాదం కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుంటే మన డెలీషియస్ ట్రెడిషనల్ బెల్లం పరమాన్నం రెడీ. చూడండి ఎంత క్రీమీగా రిచ్గా వచ్చిందో. రైస్ అండ్ పెసరపప్పుని లైట్గా రోస్ట్ చేసి మిల్క్తో కుక్ చేస్తే బెల్లం సిరప్ని సెపరేట్గా ప్రిపేర్ చేసి యాడ్ చేయడం వల్ల మన పరమాన్నానికి మంచి టేస్ట్ అండ్ టెక్స్చర్ వస్తాయి. ఈ శ్రావణ శుక్రవారం స్పెషల్ బెల్లం పరమాన్నం రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని ట్రెడిషనల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నివిషా ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.